బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్కు ఇండియా బిగ్ వార్నింగ్ ఇస్తోంది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక జారీ చేశారు. మా జోలికొస్తే ఊరుకునేది లేదంటున్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. భారత్ను ప్రమాదంలో పడేయాలని చూస్తే దెబ్బకు దెబ్బ తీస్తామంటూ అని చెప్పుకొచ్చారు. భారత్ ఎప్పుడు ముందుగా దాడి చేయదు అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. భారత సైనిక వ్యవస్థ ఇంతకు ముందు కంటే ఇంకా స్ట్రాంగ్ అయిందంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఆపరేషన్ సింధూర్లో భారత్ ఏం చేసిందో చూసామంటూ చెప్పుకొచ్చారు రాజ్నాథ్ సింగ్. గత ఏడాది ఇదే రోజు పిరికి పందులు భారత్పై దాడికి దిగారు అంటూ కూడా రాజ్నాథ్ సింగ్ చెప్పుకొచ్చిన సందర్భం. అయితే జాతికి తగిలిన దెబ్బను ఎప్పటికీ మర్చిపోలేమంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఇటీవల కోల్కతాపై దాడి చేస్తామని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్గా మారుతూ ఉన్నాయి. ముందుగా రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. यानी हमारी मिलिट्री पावर भी मजबूत हुई. डिफेंस का जहां तक प्रश्न है, पहले डिफेंस के मामले में अपनी डिफेंस रिक्वायरमेंट्स के लिए, डिफेंस की आवश्यकताओं को पूरा करने के लिए सामान्यतः हम लोग इंपोर्ट पर विशेष बल देते थे और हमारी डिपेंडेंस इंपोर्ट पर भी रहा करती थी. लेकिन इसमें बहुत बड़ा चेंज आया है. अब हम इंपोर्टर के बजाय एक्सपोर्टर भी बन गए. और आपको जानकर खुशी होगी कि इस बार अप्रॉक्सीमेटली 39,000 करोड़ का हम लोगों ने एक्सपोर्ट भी किया है डिफेंस आइटम्स का. और जिसमें हमारी गवर्नमेंट बनी थी उस समय अप्रॉक्सीमेटली 1200 करोड़ का था एक्सपोर्ट. अब वो 38 अप्रॉक्सीमेटली 40,000 मान लीजिए. कुछ चीज़ों की बातचीत हो गई है, उसके ऊपर जाएगा, 42, 43, 44 जाएगा, 1000 करोड़ तक जाएगा. और ऑपरेशन सिंदूर में हमारी सेना ने क्या कमाल किया है वो तो बतलाने की जरूरत है नहीं. यानी हमारी मिलिट्री पावर भी मजबूत हुई है पहले से. अब हम लोग कोई भारत ने आज तक, भारत की हिस्ट्री उठाकर देख ले कोई, आज तक भारत ने दुनिया के किसी देश पर अपनी तरफ से आक्रमण नहीं किया. लेकिन जो ताकतवर होता है वो जल्दी किसी के ऊपर आक्रमण करता भी नहीं है. लेकिन यह है कि यदि अब किसी पड़ोसी ने कोई छेड़छाड़ करने की कोशिश की तो डॉट डॉट डॉट. और पड़ोसी तो ठीक ठाक है, एक ही गड़बड़ है जिसको आप लोग जानते हैं. अब तो बहुत सारी चीजें हम लोग बनाने लगे. इंडिजिनस हमारे यहाँ एयरक्राफ्ट कैरियर, सबमरीन जैसे कॉम्प्लेक्स प्लेटफॉर्म्स भी बनने लगे हैं. और भारत की डिफेंस कैपेबिलिटी में भी काफी वृद्धि हुई है. डिफेंस का जहां तक प्रश्न है, पहले इंटरेस्टिंग, कोई पड़ोसी छेड़छाड़ करने की तैयारी की అంటే పక్కన పొరుగు దేశం అఫ్ కోర్స్ छेड़छाड़ చేసే ఇంకా అవకాశం ఎవరికి ఉంటుంది, పాకిస్తాన్కు మినహా. అందుకే ఆయన అన్నారు కోయి పడోసీ छेड़छाड़ करने की तैयारी की. అంతే సంగతులు. ఆయన అక్కడ తర్వాత ఉపయోగించిన పదాలు కాదు, సంజ్ఞలు అంటూ ఉంటాం. అవి అర్థమైపోతుంది ఎవరికో, ఎందుకో, ఏ స్థాయిలోనూ, ఎక్కడి వరకు. ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ బహుశా ఆపరేషన్ సింధూర్ టైంలో భారతదేశం ముద్దుగా పిలుచుకుంది జోకర్ అని చెప్పి. ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ఎందుకని చెప్పి ఒక్కసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఆయన ఏమన్నాడు, భారత్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో నేను వీడియో గేమ్లో అయితే సోషల్ మీడియాలో చూసానని చెప్పుకొచ్చాడు. దాడుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంటర్నేషనల్ మీడియా అడిగింది దాడులకు సంబంధించి సోర్సెస్ ఎక్కడ, మీ కన్ఫర్మేషన్ ఏంటంటే సోషల్ మీడియాలో చూసా అన్నారు. కాబట్టి ఆ టైంలో ఆయన క్లోన్గా మారిపోయాడు, జోకర్గా మారిపోయాడని చెప్పి మాట్లాడుకుంటున్న క్రమం. ఎవరు? పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్. అదే ఖ్వాజా ఆసిఫ్ మళ్ళీ మొన్నటికి మనం అంటున్నాడు కోల్కతా మీద దాడి చేస్తామని చెప్పి. అది నోరా లేకపోతే ఇంకేమైనా? భారత్ ఓపిక పట్టింది, ఓపిక సహించింది. ఆపరేషన్ సింధూర్ టైంలోనే భారత్ దెబ్బంటే ఏంటో రుచి చూపించింది. బహుశా రుచి సరిపోలేదనుకుంటా. ఈసారి కాస్త కారాలు, మిరియాలు, గొడ్డు కారం గుంటూరు నుంచి పంపించి కాస్త గొడ్డు కారం దట్టించి ఈసారి పాకిస్తాన్కి పార్సల్ చేస్తే ఈసారి సెగ ఎక్కడి నుంచి రావాలంటే 2 చెవుల నుంచి సెగలు రావాలి మాట వాళ్ళకి. ఇంకొకసారి భారత్ మీద దాడి చేయాలంటే అఫ్కోర్స్ ఎంతలా భయపడ్డారో ఒక్కసారి రీక్యాప్ చేసే ప్రయత్నం చేద్దాం. సోకాల్డ్ పాకిస్తాన్కి మద్దతుదారులు ఇక్కడ కూడా ఉన్నారు కదా. ఏదైనా మనం పోల్ నిర్వహించామనుకోండి, పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడే 1%, 2% వ్యక్తులు ఎవరైనా కావచ్చు. ఎంతలా దాడి జరిగింది,
అండ్ ఆపరేషన్ సింధూర్ ఇంపాక్ట్ ఏంటని చెప్పి మనం బిఫోర్ ఆఫ్టర్ మన ప్రెజెంటేషన్ విజువల్ ప్రెజెంటేషన్లో చూపించిన తర్వాత కూడా ఆ గ్రావిటీ అధికారి అంటాడు ఏదో మాట్లాడతాడు కదా, ఫుటేజ్ చూపించానంటే మరి ముఖ్యంగా సోషల్ మీడియా నుంచి తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు వాళ్ళ ఎయిర్ బేసెస్ని, దాంతోపాటు ఈ ఉగ్రవాద స్థావరాలని. ఇవన్నీ ఎట్లా పేల్చేసాము, మసూద్ అజార్ కావచ్చు, మరి ముఖ్యంగా హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కర్ తైబా, దాంతోపాటు ఇంకా మాట్లాడుకుంటే ఉన్నాయిగా వాళ్ళ ముష్కర మూకలకు సంబంధించిన స్థావరాలు. వాటిని ఏ స్థాయిలో దెబ్బ కొట్టామో వాళ్ళకి గుర్తుంది. ఇంకా బహుశా మర్చిపోయి ఉంటే ఏం లేదు, ఆపరేషన్ సింధూర్ జరిగిన ఒకసారి విజువల్స్ తలుచుకుంటే చాలు, ఈ రాత్రికి కాదు ఏ రాత్రికి నిద్ర పట్టదు పాకిస్తాన్కి. ఇప్పటికే భారత్ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. వార్నింగ్ ఇవ్వడమే కాదు, ఇక్కడ మీరు చూస్తే కనుక ఇండైరెక్ట్గా చెప్పుకొచ్చింది. ఇటు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏమన్నారు, ఒకప్పుడు మన ఇంపోర్టర్స్, దట్స్ ట్రూ, ఫారెన్ నుంచి అంటే ఫ్రాన్స్ నుంచో అఫ్ కోర్స్ ఇప్పటికీ మనకి ఇంపోర్ట్లో ఉన్నాం కాదని కాదు, కానీ ఇప్పుడు ఎక్స్పోర్ట్ కూడా పెరిగింది. ఒకప్పుడు పూర్తిగా ఇంపోర్ట్ మీద మనం ఆధారపడే వాళ్ళం, ఇప్పుడు ఇంపోర్ట్ కాదు ఎక్స్పోర్ట్ అవుతున్నాం. ఏకంగా 40,000 కోట్ల డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ జరిగాయి అనేది, ఇంకా పైనే ఉంటాయనేది మన భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పుకొచ్చిన మాట. అండ్ దాంట్లో కేవలం భారత ప్రభుత్వానికి సంబంధించి సబ్జెక్ట్ ద కరెక్షన్ బహుశా DRDO లాంటి సంస్థలు మన గవర్నమెంట్ సెక్టార్కి సంబంధించి 1200 కోట్లు జరిగిందనేది ఆయన చెప్తున్న మాట. ఎక్కడ ఇంపోర్ట్స్ ఎక్కడ ఎక్స్పోర్ట్స్. ఆపరేషన్ సింధూర్లో మన ఆకాశ్ తీర్ ప్రభావాన్ని చూసింది. S-400 లాంటి డిఫెన్స్ సిస్టమ్ని చూడడం జరిగింది. ఒకటా రెండా, మన బ్రహ్మోస్ మిసైల్, బహుశా బ్రహ్మోస్ అనే పదం పాకిస్తాన్ చెవిలో పడితే రాత్రికి రాత్రి వాడికి నిద్ర పట్టదేమో, గింగిరాలు కొడుతూ ఉంటుందేమో. ఇవన్నీ ఎక్స్పోర్ట్స్ కదా మనకి, ఎంతలా డిమాండ్ పెరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ మనం ఇప్పటికీ ఇంపోర్ట్స్ మీద ఆధారపడి ఉన్నాం, కాదని కాదు, ప్రతి దేశం ఆధారపడుతుంది. భారత్ కూడా ఆ డిపెండెన్స్ తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది కదా, ఆ అడ్వాన్స్మెంట్కి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది భారత్. బట్ వాట్ అబౌట్ పాకిస్తాన్ షుడ్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఫస్ట్. వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారా, ఇంపోర్ట్ చేసుకుంటున్నారా? పాకిస్తాన్ షుడ్ రియలైజ్, ఆఖరికి వాళ్ళకి డ్రోన్స్ కావాల్సి వస్తే పక్కనున్న తుర్కీ నుంచి అడుక్కున్నారు, చైనా నుంచి పాడైపోయిన తుక్కు సామాన్ తీసుకున్నారు. భారత్ మీద డిఫెన్స్లో అటాకింగ్కి, అంటే భారత్ మీద దాడి చేసేందుకు పాపం నిజంగా. ఎందుకు పాపం అంటే అక్కడ ప్రజల దీన పరిస్థితిని చూసి పాపం అంతే. అక్కడ ప్రజలకు తినడానికి తిండి లేదు, గ్యాస్ ధరలు పెరిగిపోయాయి, బియ్యం ధరలు పెరిగిపోయాయి, ఫ్యూయల్ కాస్ట్ పెరిగిపోతుంది, ఇవేవి పట్టవు వాళ్ళకి. కానీ రక్షణ శాఖ మంత్రిని ఏకంగా వాళ్ళ రక్షణ శాఖ మంత్రి నోటుకొచ్చి మాట్లాడి దాడికి సిద్ధం అంటాడు, మళ్ళీ ఇంకోదో ఆపరేషన్ అంటాడు. మళ్ళీ వాళ్ళ ఆర్మీ చీఫ్ ఏమో విదేశాలకు వెళ్తూ ఉంటాడు. అసలు అవసరం లేని వ్యక్తులందరూ కూడా విదేశీ పర్యటనలు చేస్తూ లగ్జరియస్ లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో పాకిస్తాన్ ప్రజలు ఆలోచించుకోవాలి, అరే నువ్వు తర్వాత భారత్ మీద దాడికి తర్వాత వెళ్ళదు కానీ, తర్వాత ఆలోచించేది కానీ, ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ సెల్స్ అని చెప్పి మాట్లాడుకోవాలి. అందుకే భారత్ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇంకొకసారి భారత్ వైపు కన్నెత్తి చూడాలి అంటే, భారత సత్తా అంటే ఏంటో ఆల్రెడీ చూస్తారు, ఇంకోసారి మా జోలికి వస్తే ఊరికి లేదని చెప్పి ఇప్పటికీ భారత్ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అండ్ ఉగ్రముక్కలకి ఇప్పటికే వెన్నులో ఉణుకు పుడుతూ ఉంది, ఉగ్ర లింకులు బయట పడుతూ ఉంటే పైనుంచి ఎక్కడా సపోర్ట్ ఉండట్లేదు. ఎందుకంటే వీళ్ళకి ఎవరెవరు సపోర్ట్ ఇస్తారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఆర్థికంగా కుదేలైపోయి ఉన్నారు. అందుకే అటు తాగడానికి నీళ్లు, సింధు నది జలాలను ఆపేసిన తర్వాత పరిస్థితి వాళ్ళకి అధ్వానంగా మారిపోయింది. ఆర్థికంగా రావాలంటే ఆర్థిక మూలాలేమో ప్రస్తుతం దెబ్బ పడుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచి వస్తాయో ప్రపంచానికి తెలుసు. ప్రస్తుతం ఆర్థిక మూలాలన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. పోనీ స్వదేశంలో ఏమైనా బాగుపడదామంటే అక్కడ కనీసం ఉనికే ప్రశ్నార్థకంగా మారిపోతోంది. అండ్ ఈ టైంలో భారత్ మీద దాడి చేద్దాం అనుకుంటే కనుక కోరిండి కరువుతో తలగొక్కున్నట్టే అవుతుంది పాకిస్తాన్కి. సో మొత్తంగా ఏం జరగబోతుంది అనేది ఇటు పాకిస్తాన్ చేతుల్లోనే ఉంది. ఒకవేళ దాడికి దిగితే
ఆయన అందుకే మన భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చాలా క్లారిటీ ఇచ్చారు. మనం ఎప్పుడు ఫస్ట్ అటాక్కి వెళ్ళాం, ఏ దేశం కూడా భారత్లో దాడి చేయాలనో భారత్ను ఆక్రమించాలనో ప్రయత్నం చేయదు ఎక్సెప్ట్ పాకిస్తాన్. కాబట్టి ఎవరికి ఎప్పుడు ఎలా ఏ విధంగా వాళ్ళో మాకు తెలుసు. ఒకవేళ దాడికి దిగితే కనుక ఈసారి మా జోలికి వస్తే మామూలుగా ఉండదని చెప్పి చాలా గట్టిగా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. పాకిస్తాన్ నిజంగా భారత్తో పెట్టుకోవాలనుకుంటుంది ఎప్పటికైనా, ఒకవేళ పెట్టుకుంటే అది పాకిస్తాన్కి నష్టమా, లేకపోతే అఫ్కోర్స్ మన ఇండియాకి నష్టం అనే మాట ఎక్కడ వినిపించదంతగా, బట్ ఒకవేళ దాడికి దిగితే కొంతమేరకు నష్టం ఉండొచ్చు, కానీ ఆ తర్వాత నష్టాన్ని పాకిస్తాన్ ఏ మేరకు ఉంటుందనేది ఊహించలేం. సో మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇటు పాకిస్తాన్ కనుక భారత్ మీద దాడికి దిగాలి ఆలోచన వస్తే ఎటువంటి పరిస్థితుల్ని చవి చూడాల్సి ఉంటుంది. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒకసారి బ్రేకింగ్ న్యూస్ చూద్దాం.